ఒకసారి రవీందర్ తో మాట్లాడదాం. రవీందర్, తెలంగాణ ప్రజలైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా. ఇంకో ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఎందుకు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది అనేది ప్రధానంగా చర్చించుకుంటున్నారు. స్వచ్ఛ మీరు చెప్పినట్టుగా ప్రధానంగా ఓరల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల సభ్య సమాజం తలదించుకునే విధంగా, అదేవిధంగా అస్తిత్వం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మూలాలను చెరుపుతామనే దురుద్దేశంతో కుట్ర మరోసారి తెలంగాణ సమాజం పైన సీమాంధ్ర కుట్రలు మళ్ళీ పునరావృతమవుతున్నాయి. ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలన్నీ ఇవాళ తెలంగాణ సమాజం, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకాలతో పాటు వివిధ రాజకీయ వర్గాలకు కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి సోయి తప్పి వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమంత్రి వ్యవహరించే తీరు పట్ల సదా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆయన మతిస్థిమితం సరిగ్గా లేదా, పరిస్థితి దిగదార్చే వరకు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ తల్లి అనేది ఇక్కడి ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. 4.5 కోట్ల ఏదైతే తెలంగాణ సమాజం ఉందో ఆ సమాజాలకి నిలువెత్తు నిదర్శనం, కేర్ ఆఫ్ అడ్రస్ గా, ఉద్యమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి తెలంగాణ తల్లి ఆనవాళ్లు చేరుస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని వాడవాడలా దాదాపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1314 తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించారు ఉద్యమ కాలంలో. ఇది ఏ ఒక్కరు నిర్ణయం తీసుకోలే, సమిష్టిగా అందరూ కలిసి తీసుకున్న రూపశిల్పి తెలంగాణ తల్లి విగ్రహం. ఆ రూపాన్ని కనుమరుగు చేసేందుకు, ఆ రూపాన్ని ఇక కనబడకుండా చేసేందుకు ఒక భయంకరమైన కుట్ర మళ్ళా తెలంగాణ సమాజంలో మళ్ళీ కనబడుతుంది. ముఖ్యంగా మేధావులతో చర్చించారు గతంలో కేసీఆర్ ఉద్యమ సమయంలో. తెలంగాణ తల్లి విగ్రహం చెక్కే సమయంలో అనేక మంది ప్రజా సంఘాల మద్దతు కూడగట్టారు. ఈ రోజుకి ఆ ఆనవాళ్లు చెక్కు చెదరకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లో ఇంకా చిరస్మరణీయంగా ఉద్యమం ఆనవాళ్ళు ఇంకా స్పష్టంగా కనబడుతుంది. అనేక రూపాలుగా ఈ ఆనవాళ్ళు స్పష్టంగా కనబడుతుంది. మనతో పాటు కొంతమంది మేధావులు, విద్యార్థులు, అదేవిధంగా ఉద్యమకారులు ఉన్నటువంటి అనేక మంది ప్రజా సంఘాల నాయకులతో మనం నేరుగా మాట్లాడినప్పుడు వాళ్ళు చెబుతున్నారు, ముఖ్యమంత్రి వ్యవహార శైలి స్పష్టంగా లేదు, ఆయన వివరించే తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి మాజీ నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, ఉద్యమకారుడు. గత ఉద్యమ సమయంలో అత్యంత క్రియాశీలక ఉద్యమంలో పాల్గొని ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చినటువంటి వీరు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. దాదాపు ఓయూ లీడర్ తెలంగాణ శంకర్. వీరిద్దరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరేమంటారు? దాదాపుగా ఉద్యమంలో మీరు దగ్గరుండి చూశారు, అనేక సభలకు, అడ్రస్లకు మీరు హాజరయ్యారు. మొదటగా మీ ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఉద్యమ ఆకాంక్షను బలంగా చెప్పారు. అనేక మీ చేతుల మీదుగా ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాలు రూపకల్పన చేయడం జరిగింది. ఆ తల్లి ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం ఒక కుట్ర. మళ్ళీ సీమాంధ్ర ఏజెంట్గా ఉన్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఒక ఉద్యమకారులుగా మీ అభిప్రాయం ఏంటి? నేను కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టగానే ఏప్రిల్ 27, 2001లో మరి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని రంగాల్లో ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతో, వివక్షతోని మరి ఆ పార్టీ పెట్టగానే ఇంట్లోనే జాయిన్ అయ్యి మరి కేసీఆర్ గారి అడుగులో అడుగేసి ఉద్యమంలో 14 సంవత్సరాలు ఏటి ఇన్ఛార్జ్ చేసి అటు వెళ్ళడం జరిగింది. మేము ఉద్యమ కాలంలో మరి ఏదైతుందో అన్ని దేవతల లెక్క భారత మరి మాత అని, అట్లాగే తెలుగు తల్లి అని, కన్నడ మాత అని, తెలంగాణ తల్లి అని మరి ఆ రోజు ఉద్యమంలో ఎక్కడెళ్ళినా ఈ 1314 తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. స్టేట్లోనే కాదు, ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు ఖండాంతరాల్లో వివిధ దేశాల్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని ఉన్న ఈ సందర్భంలో మరి ఆ రోజు ఉద్యమంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులపై, తెలంగాణ వాదులపై మరి తుపాకీ ఎక్కుపెట్టిన రోజులు కూడా ఆ రోజులు మనకు ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే మరి తెలంగాణ తల్లి విగ్రహం కానీ, కేసీఆర్ చేసిన పనులను కానీ మరి తుడిచేయాలా, మార్చేయాలా అనే స్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒక రాజరిక పాలన లెక్క, హింసా మార్గంలో పాలన లెక్క, ఎమర్జెన్సీని తలపించేలాగా ఈరోజు ఆయన ఫ్రస్ట్రేషన్లో పాలన సాగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే
ఆయన చేసిన ఏవైతే వాగ్దానాలు ఇచ్చిండో మేనిఫెస్టోలో పెట్టిండో అవన్నీ మరి చెయ్యకుండా మరి ఏదైతుంది రైతు బంధు ఇస్తాని 2 లక్షలు రుణమాఫీ చేస్తాని అట్లాగే రైతు భరోసా 15,000 ఇస్తాని మహాలక్ష్మి కింద 2,500 ఇస్తాని పెన్షన్స్ 2,000కు 4,000 ఇస్తాని ఇవన్నీ చెప్పిండో ఒక్కటి కూడా అమలు కావడం లేదు. కాబట్టి ప్రజలంతా అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల ప్రజలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తిరగబడతా ఉన్నారు. ఇటు విద్యార్థి లోకం కానీ యువత కానీ రైతులు కానీ మహిళలు కానీ మేధావులు కానీ అట్లాగే పోలీసు మిమ్మల్ని సెక్యూరిటీ చేసే పోలీసు వాళ్ళు కూడా మీ మీద తిరగబడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం తెలంగాణ తల్లి విగ్రహం మరి ఆభరణాలు ఉన్నాయని అది ఉన్నాయని ఈరోజు చూస్తూ ఉన్నాం. సమ్మక్క సారక్కకు ఆభరణాలు లేవా, రాణి రుద్రమాదేవికి ఆభరణాలు లేవా, భారతమాతకు లేవా, అట్లాగే తెలుగు తల్లికి లేవా? తెలంగాణ తల్లికి ఆభరణాలు ఉంటే తప్పేంది, దాన్ని తూర్చిపెడతా ఉన్నారు. తెలంగాణ తల్లికి ఆభరణాల కంటే ముఖ్యం సంస్కృతి సాంప్రదాయం. ఒక రైతుకు తెలంగాణ రైతుకు నిదర్శనంగా ఒక మొక్కజొన్న, ఒక కంకి ఒక చేతిలో, అట్లాగే ఒక చేతిలో మన సంస్కృతి సాంప్రదాయం దానికి బతుకమ్మ బోనాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టింది పేరు. ఆడవాళ్ళు ఈ పండుగ రాగానే, సంక్రాంతి రాగానే, పండుగ రాగానే, దసరా రాగానే బతుకమ్మ పెద్ద ఎత్తున చేసేవారు. మరి గతంలో మనం చూసాం బతుకమ్మ చీరలు కూడా మంచిది, అది కూడా తుడిచిపెట్టేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు మరో ఉద్యమకారుడు తెలంగాణ శంకర్ ఉన్నారు. శంకర్ గారు చెప్పండి, దాదాపుగా ఉద్యమ సమయంలో అనేక విగ్రహాలు ప్రారంభించిన మీరు ఇవాళ తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి వివరించే తీరు పట్ల మీ అభిప్రాయం షార్ట్స్ చెప్పండి. ముఖ్యంగా ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో తాను గంపెడాశ పెట్టి పిడికెడు ఇస్తున్నటువంటి సమయం లోపల అన్ని వ్యవసాయ విద్యా వైద్య రంగాల్లో ఫ్రస్ట్రేషన్ ఉంది కాబట్టి తాను కొన్ని విషయాలు ముందటేసుకొని ఆ విషయాల పట్ల ఒక మిస్గైడ్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం లోపల కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా సరే ఆ ఆనవాళ్ళటువంటి చూడలేదు. కానీ ముఖ్యంగా మాత్రం హెచ్చరిస్తున్నాము, జయ జయ హే తెలంగాణ జననీ జయకత్రం ముక్కోటి దేవతలుగా ప్రణమిలిన ఆ యొక్క తెలంగాణ నినాదం లోపల ఒక ఆకారం కావాలా, మనకు ఒక విగ్రహం కావాలా, ఒక తెలంగాణకు ఒక తల్లి లాంటి విగ్రహం కావాలన్నటువంటి అనేక మేధావులతోటి ఆ కేసీఆర్ గారు అనేక చర్చలు జరిపి ఒక మహోన్నతమైనటువంటి ఒక విగ్రహాన్ని మనకు అందిస్తే ఆ విగ్రహాన్ని ప్రతిరూపంగా మన తల్లి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటి ఆ విగ్రహాన్ని ముందు పెట్టుకొని సాధించిన తెలంగాణ లోపల నువ్వేం చేస్తున్నావు, మారుస్తానంటున్నావు. ఏం తక్కువ తెలంగాణ తల్లి విగ్రహం లోపల అడుగుతున్నాను సూటిగా. రేవంత్ రెడ్డి గారు మీకు ఈ విగ్రహం నచ్చతలేదా? నీకు మాటికి నచ్చుతున్నది, కానీ ఏంటిది నీ ఆలోచన అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలా, ఏదో ఒకటి చేస్తే నన్ను మెప్పు పొందడానికి నువ్వు వలస లేదా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పాలన దేవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నిజంగా ఇది ముమ్మాటికి నువ్వు చేస్తున్నటువంటి తప్పుగా నేను మీపుల్ని హెచ్చరిస్తున్నాను. తప్పు, విగ్రహాన్ని మార్చకండి. మీరు విగ్రహం లోపల అన్ని ఉన్నాయి, ఏ విధంగా కోహినూరు డైమండ్ వజ్ర వైడూర్యాలు ఎందుకుంటున్నా తెలంగాణ తల్లికన్నా నిలదీస్తున్నాను. ఏం తక్కున్నది ఈ విగ్రహం లోపల? కాబట్టి ఈ విగ్రహం అనేటువంటిది అన్ని ఈ భూగోళం మీద ఉన్నటువంటి దానికి సంస్కృతి సాంప్రదాయాలకు నా తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలని నేను కోరుతున్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. మొత్తానికి అంటున్న ఇక్కడ ఉన్నటువంటి మొత్తం తెలంగాణతో పాటు అటు ఉద్యమకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాన్ని మార్చడం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి అనేక ఆనవాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని తెలంగాణ ఉద్యమకాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.